ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జై శ్రీరామ్. ముందుగా ఆత్మీయ మిత్రులందరికీ, బంధువులకు, బాంధవులకు ఎల్లరకు హోలీ పండుగ పర్వదిన శుభాకాంక్షలు. అయితే ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవలసింది చంద్రగ్రహణము. ఇప్పుడు ఈ చంద్రగ్రహణ కాలము, దాని యొక్క వివరణను తెలుసుకుందాం. తేదీ 3/3/2026 మంగళవారము, పౌర్ణమి తిథి. ఈ రోజున సంభవించేది సంపూర్ణ చంద్రగ్రహణము. జ్యోతిష శాస్త్ర ప్రకారము ఇది ఫాల్గుణ మాస శుక్ల పౌర్ణిమ పుబ్బా నక్షత్రమున హోలీ పర్వదినమున సింహరాశిలో కేతుగ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. ఇది ఆస్ట్రేలియా, ఆసియా, పసిఫిక్ మరియు అమెరికా ప్రాంతాల్లో మాత్రమే పూర్తిగా కనిపిస్తుంది. ఈ గ్రహణం ఐరోపా లేదా ఆఫ్రికాలలో కనిపించదు. భారతదేశంలో ఇది సాయంత్రం మాత్రమే 6:20 అనగా చంద్రోదయం తర్వాత సుమారు 27 నిమిషాల పాటు కనిపిస్తుంటుంది. దీనిని ఖగోళ ప్రియులు వీక్షించవచ్చును. ఈ చంద్రగ్రహణ వివరాలు తెలుసుకుందాం. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ చంద్రోదయం అయిన తర్వాత కేవలం 27 నిమిషములు మాత్రమే కనిపిస్తుంది. వాస్తవానికి ఈ చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన మధ్యాహ్నము 3:21 ప్రారంభమవుతుంది. సాయంత్రము 6:48 వరకు ముగుస్తుంది. మొత్తంగా ఈ చంద్రగ్రహణం ఏర్పడే కాలము 3:27. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ మన భారతదేశానికి మాత్రం పాక్షిక చంద్రగ్రహణమే. ఈ చంద్రగ్రహణం సింగపూర్, చైనా వంటి దేశాలలో కొన్ని ప్రాంతాలలో, అలాగే ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్, ఉత్తర మరియు దక్షిణ అమెరికాలలో ఈ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. దీని యొక్క ప్రత్యేకత, చంద్రుడు భూమి నీడలోకి రావడం వల్ల సూర్యకాంతి వాతావరణం గుండా ప్రసరించి చంద్రుడు ఎరుపు అనగా రాగి రంగులో కనిపిస్తాడు. దీనిని బ్లడ్ మూన్గా పిలుస్తారు. ఇది 2026వ సంవత్సరములో మొదటి ప్రధాన ఖగోళ సంఘటన మరియు హోలీ పండుగ రోజున సంభవిస్తుంది. తెలుగు సంవత్సరమైన శ్రీ విశ్వావసునామ సంవత్సరములో సంభవించే చివరి చంద్రగ్రహణం ఇది. ఇది పాక్షిక చంద్రగ్రహణం అయినప్పటికీ సూతకాలము, ఆలయాల మూసివేత, పవిత్ర స్నానాలు, గ్రహశాంతులు, దైవ ప్రార్థనలు, గురువు యొక్క మంత్రస్మరణ చేసుకోవాలి. ఇక సనాతన ధర్మం ఆచరించేవారు, గృహస్థమ నియమాలు పాటించే వాళ్ళు మధ్యాహ్నము 12 గంటలలోపు భోజనం వంటి కార్యక్రమాలు ముగించితే మంచిది. గ్రహణ సమయంలో ఏమీ తినకపోవడం మంచిది. ప్రొద్దునట్టు చేసిన వంటను తిరిగి సాయంత్రము భుజించరాదు. కావున ఈరోజు ఈ పూటకే సరిపడా వంటను చేసుకోవాలి. తిరిగి రాత్రి 7:30 తర్వాత మళ్ళీ వంటాదులు చేసుకుని భోజనములు చేయాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంట్లో కూడా కదలకుండా పడుకోవాలి. గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని అలాగే ఒంటిని కూడా శుభ్రపరచుకోవాలి. ఇటువంటి నియమాలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది, గమనించగలరు. ఇక ఈ చంద్రగ్రహణం సింహరాశిలో సంభవించడం వల్ల సింహరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వీక్షించకపోవడం మంచిది. సింహరాశితో పాటు మేషరాశి, మీనము, ధనస్సు, వృశ్చిక, కన్య, కుంభ, కర్కాటక, మకర రాశుల వారిపై కూడా కొంత చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఇంటి దైవములు, కులదైవములు, అలాగే ఇష్టదైవాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో ఈ దైవనామ స్మరణ కానీ, జపము కానీ, ప్రార్థన కానీ చేసినట్లయితే అత్యధికమైన మంచి ఫలితాలను పొందగలుగుతారు. కాబట్టి పై నియమాలు గమనిస్తూ ఆచరించగలరు. సర్వే జన సుఖినో భవంతు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.